హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బెస్ట్ ఆక్వాటిక్ ట్యూబ్ ఛానల్ ఆక్వాప్లాంట్ తెలుగుకి. సో ఈరోజు నేను ఏంటంటే నా దగ్గర ఉన్న ఈ లైవ్ ప్లాంట్స్ మొత్తాన్ని తీసేద్దాం అనుకుంటున్నాను. అనవసరంగా ఈ ప్లాంట్స్ వేస్తానేమో అనిపించింది. నిన్న నైట్ మొత్తం ఫామ్ చూద్దామని చెప్పి మొత్తం నైట్ వచ్చేసరికి కొన్ని చేపలు పైకి తేలి కనిపించినాయి. ఎందుకు చనిపోయినాయి అని నాకు బాధేసింది కొంచెం. అంటే ఇప్పటివరకు మన దగ్గర అంటే ఇలా ఏజ్ అయిపోయిన చేపలు చనిపోవడం తప్పిస్తే ఇలా చనిపోయిన సిచ్యువేషన్ ఎప్పుడు నాకైతే ఎదురవ్వలేదు. ఆ ప్లాంట్ ఏంటి, ఆ ప్లాంట్ ఉండటం వల్ల ఎందుకు చనిపోయాయి అనేది ఈరోజు మనం ఈ లెసన్. సో నాకు కూడా ఇది ఒక లెసన్ ఇది. సో ఇప్పుడు చూద్దాం మనం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం తీయబోయే ప్లాంట్స్ అంటే మనకి అనవసరమైన ప్లాంట్ ఏంటి అంటే ఈ డక్వీడ్ అనమాట. ఈ డక్వీడ్ చూడడానికి అయితే అందంగా ఉంటుంది, ఎందుకంటే అది కనుక నేలలో ఉంటే మొత్తం ఒక గ్రీన్ ఫీల్డ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి. సో దీనివల్ల మనకి వచ్చిన యూజ్ అయితే ఏమీ ఉండదు, కేవలం అందంగా మాత్రమే ఉంటుంది. ఇది ఉండటం వల్ల చేపలు ఎందుకు చనిపోయినాయి అంటే, ఇది ఎప్పుడైతే ఇది గ్రీన్ ఫీల్డ్ లాగా ఈ పాండ్ మొత్తం అల్లుకుపోయిందో అప్పుడు ఏంటంటే చేపకి ఆక్సిజన్ అనేది లోపలికి వెళ్ళనివ్వకుండా ఈ డక్వీడ్ అనేది ఆపేయడం జరుగుతుంది. సో అందువల్ల చేపకి ఆక్సిజన్ అందక అవి చనిపోయినట్టు నేను నిర్ధారించుకోవడం జరిగింది. నేను యాక్చువల్గా ఈ డక్వీడ్ అనేది నేనేమీ సొంతంగా తెచ్చేయలేదు. సో అది ఎక్కడి నుంచో వచ్చింది, ఏదో ప్లాంట్ నుంచి వచ్చింది. సో దాన్ని అట్లా కొన్ని రోజులు దాన్ని అట్లా వదిలేయటం జరిగింది. సో అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏంటంటే ఈ సిచ్యువేషన్ అనేది మనకి ఎదురైందనమాట. సో ఇప్పుడు మొత్తం అనేది ఈ డక్వీడ్ మొత్తం తీసేయడం జరుగుతుంది. సో మీరు కూడా మీ అక్వేరియంలో ఏదైనా క్రౌడ్గా ఈ మొక్కలు ఓవర్ క్రౌడ్గా పెరిగితే ఖచ్చితంగా మీరు రిమూవ్ చేసి వాటిని ట్రిమ్ చేయండి. ట్రిమ్ చేస్తే కూడా అక్వేరియం ఏంటంటే అందంగా కనిపిస్తుంది. సో అలా ట్రిమ్ చేయకుండా అలా ఉంటే చేపలు ఆక్సిజన్ అందగా చనిపోయి వాటికి తిరగడానికి ప్లేస్ లేకుండా చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఓవర్ క్రౌడ్ ఉన్న ప్లాంట్స్ మాత్రం రిమూవ్ చేయడం అనేది మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సిన పని. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్ నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. రెగ్యులర్గా వీడియోస్ని వాచ్ చేయండి.